మా ముగ్గులు కూడా బర్త్డే దగ్గరికి వచ్చేస్తుందని చెప్పేసి షాపింగ్ చేయడానికి అయితే వైజాగ్ అయితే వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోక్ మాస్టర్ న్యూ వీడియో. వీడి బర్త్డే ఉందని చెప్పేసి షాపింగ్ చేయడానికి వైజాగ్ అయితే వెళ్తున్నాం. ఏంటో ఈ మధ్య ఏదో మా పక్కూరు వెళ్ళట్టు వారానికి ఒకసారి వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది. మా విలేజ్ కి వైజాగ్ వచ్చేసి ఒక 70 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఇంకా అలా మొత్తానికి ఏదో వైజాగ్ అయితే వచ్చేసాం. ఇక్కడికి రాగాలనే వీడియో షూట్ అని చెప్పేసి మా వాడు ఒక చిన్న పార్క్ అయితే తీసుకొచ్చాడు. పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఇద్దరికి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా అలా పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయాను. నా డ్రెస్సింగ్ స్టైల్ అలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా పార్క్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా లవర్స్ ఉన్నారు. నాకంటూ ఎలాంటి ఒక రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ముగ్గులు కూడా వీడియో షూట్ అని చెప్పేసి పార్క్ లో ఉన్న మామిడి చెట్ల కింద మామిడికాయలు ఏరుకొని తింటున్నాడు. వీడు ఎలాగో చెట్టు కింద మామిడికాయలు ఏరుకొని తింటున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా ఒక మామిడికాయ తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్నపిల్లలకి డాన్స్ అయితే నేర్పిస్తున్నారు. ఇంకా అలా ముగ్గులు కూడా వీడియో షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్లు తీసుకోవడానికి షాప్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ మనకి ఎలాంటి క్లాత్లు కావాలన్నా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా అలా క్లాత్లు తీసుకొని బిల్ పే చేసి బూట్స్ కొనడానికి అయితే వచ్చాం. ఇంకా వీడికి నచ్చిన బూట్స్ కొనేసుకొని ఆకలేసిందని చెప్పేసి బిర్యానీ పాయింట్ కి అయితే వెళ్ళాము. ఇంకా అలా 2 ప్లేట్లు చికెన్ బిర్యానీ చెప్పుకొని లేపిసాం. నేను అప్పటి నుంచి ఒక టీ షర్ట్ కొనుక్కుందామని అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఎంతో ఫేమస్ అయిన వాల్ట్ 26 స్టోర్ కి అయితే వచ్చేసాం. నేను ఎప్పటి నుంచో కొనుక్కుందామని టీ షర్ట్ కొనుక్కున్నాను. ఈ టీ షర్ట్ వచ్చేసి నాకు 900 పడింది. అలా ఎంజాయ్ చేద్దామని బీచ్ కి వెళ్తే ఇక్కడ కూడా లవర్స్ ఉన్నారు. ఇక ఈ బీచ్ మనకు కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకొక బీచ్ కి అయితే వచ్చేసాం. తీరా చూస్తే ఇక్కడ కూడా లవర్స్ ఉన్నారు. ఇంకా మాకు చిరాకు దొబ్బి ఇంటికైతే దొబ్బేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.